సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జూనియర్ వైద్యుల ఆందోళనకు తీవ్రం చేశారు. అత్యవసర విభాగంతో సహా అన్ని సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యులపై దాడికి నిరసనగా గాంధీ ఆసుపత్రి సహా నీలోఫర్లోనూ ధర్నాకు దిగారు. దాడుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్న సర్కార్ వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. రోగుల ప్రాణాలను కాపాడే తమకే రక్షణ కరువైందంటూ గాంధీ ఆసుపత్రి వైద్యులు నిరసనకు దిగారు. మంగళవారం రాత్రి అత్యవసర చికిత్స పొందుతూ 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనలో కార్తిక్ అనే వైద్యుడిపై చిన్నారి బంధువులు దాడి చేశారు. ఆ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు బుధవారం సాధారణ సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. అత్యవసర సేవలను బహిష్కరించారు. తమపై దాడుల విషయంలో ప్రభుత్వం నుంచి గాని గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని నిరసనకు దిగారు. ఆసుపత్రి ప్రాంగణంలో శాంతి ప్రదర్శన చేపట్టగా పోలీసులు అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యులమని చూడకుండా పోలీసులు భౌతిక దాడికి దిగారని ఆరోపించారు. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి గాంధీలోని జూడాలతో చేపట్టిన చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఎంఈ హామీ ఇచ్చినా శాంతించలేదు. లిఖితపూర్వక హామీ కావాలని పట్టుపట్టిన జూనియర్ వైద్యులు మంత్రి స్వయంగా ఆసుపత్రికి వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలే, మాతో చర్చలకు రాలేదు, ఇక్కడ దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మేము శాంతియుత ర్యాలీ నిర్వహిస్తుంటే గాంధీలో వైద్య విద్యార్థులను చూడకుండా డిఎంఈ కానీ సూపరింటెండెంట్ కానీ మాతో ఎప్పటి చర్చలకు రాలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాంధీకి వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని మేము ఏకైక డిమాండ్ పెట్టాము. మా విద్యార్థుల పైన వైద్యులను చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు, మా విద్యార్థుల పైన దాడులు చేశారు. కాబట్టి ఇటువంటి చర్యలు ఖండిస్తూ మేము ఈ రోజు నుంచే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేస్తూ ఈ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. వాళ్ళ లిమిట్స్ దాటిని కూడా చాలా ఉన్నాయి. సో అప్పుడు హోమ్ మినిస్ట్రీ అన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు, కొత్త సెక్యూరిటీ కోసం వేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అన్ని మనలో క్లియర్ ఉన్నాయి. సో మనకి మన ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మినిస్ట్రీ లెవెల్లో మనకు ఆన్సర్ కావాలి. మిమ్మల్ని ఏదో మభ్య పెడతానికి అదానికి చెప్పడం లేదు. టు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డెఫినెట్లీ ఎవరు కూడా ఇటువంటి చర్యని సపోర్ట్ చేయరు. అటువంటి పునరావృతం కాకుండా కూడా మనం చర్యలు తీసుకోవాలి. దానికి ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. ఎస్టర్డే ఓన్లీ ఆన్వర్డ్స్ ఓన్లీ వీ హ్యావ్ స్టార్ట్ ఇనిషియేటెడ్ స్టెప్స్. We will try to do some more better things in the days to come. Sir, particularly, he is very particular about it. He doesn't want any doctor. ఇప్పుడు చెప్పారు కూడా లాస్ట్కి వచ్చే ముందు కూడా సార్ మీట్ అందరిని కూర్చోబెట్టి చెప్పి పంపించారు. ఎవ్రీ ఏరియా దే షుడ్ బి కౌన్సిలింగ్ సెంటర్. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ గాంధీలో జూడాల ఆందోళనపై స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఈటెల జూనియర్ వైద్యులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. మేము ఊర్లలో చూస్తూ ఉంటాం, అనేక సందర్భాల్లో వైద్యులు రిస్క్ తీసుకొని అయ్యో మనం దూర ప్రాంతానికి పంపిస్తే చనిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే కొన్నిసార్లు నెగిటివ్ ఫలితాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంత మాత్రాన ఆ డాక్టర్ యొక్క కమిట్మెంట్ని కానీ ఆ డాక్టర్ యొక్క తపనని కానీ మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇవాళ అలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే అట్లాంటి పేషెంట్ అయితే మళ్ళీ పట్టించుకోరు. దాడులు జరగడం డాక్టర్లు తాత్కాలికంగా ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ రాబోయే కాలంలో మనస్ఫూర్తిగా వైద్యాన్ని అందించేటువంటి ఆ దృక్పథం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. హృదయాలను గాయపరచొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పడం అనేది, ప్రతి నిమిషం అర్థం చేయించడం అనేది వాళ్ళ బాధ్యత కాదు. వాస్తవంగా మేము సపరేట్గా ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో పేషెంట్లకు కొంత అవగాహన కల్పించే దాంట్లో, కొంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే దాంట్లో, కన్విన్స్ చేసే దాంట్లో కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తాం. రాబోయే కాలంలో డాక్టర్ల మీద జరిగే దాడులు లేకుండా నివారించడానికి ఒక చర్య, జరిగిన తర్వాత కూడా తీవ్రంగానే చర్యలు ఉంటాయి తప్ప ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. గాంధీ హాస్పిటల్లో మా జూడాలు ఎవరైతే ఇలా సమ్మె చేస్తా ఉన్నారో మీరందరూ కూడా సమ్మెని విరమించాలని,
మీ సర్వీసెస్ అన్ని కూడా తక్షణమే అందించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. నీలోఫర్ వైద్యుడిపై దాడి ఘటన గురించి వైద్యులతో మంత్రి ఈటెల చర్చలు జరుపుతున్నారు. గత వారం నీలోఫర్ ఆసుపత్రి వైద్యుడిపై రోగి బంధువుల దాడి ఘటనపై ఆగ్రహంతో జూనియర్ వైద్యులు 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. వైద్యుల భద్రత, సిబ్బంది పెంపు, వసతులు కల్పించాలని వైద్యుల డిమాండ్లపై సానుకూల వాతావరణంలో చర్చలు చేపట్టారు. గాంధీలో జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించడంతో అత్యవసర సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా సమ్మె పరిష్కారమయ్యేలా సర్కార్ చొరవ తీసుకోవాలని రోగి తరపు బంధువులు కోరుతున్నారు.